నీవు ఎప్పుడో బలహీనంగా ఉంటావా? అప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు బలంగా కావడానికి, ఫిట్‌గా కావడానికి, ఆహ్, బల బలహీనపరచబడి కింద పడకుండా ఉండడానికి నువ్వు అన్నం తిన్నప్పుడు బలంగా ఉంటావు. అన్నం తినకపోతే బలహీనంగా ఉంటావు. అలాగనే బాగా చదివావనుకో, బుక్స్ అన్నీ చదివేసావనుకో, ఇఫ్ యూ రీడ్ టోటల్ యువర్ బుక్స్, టోటల్ బుక్స్, అప్పుడు చదివినప్పుడు వెన్ యూ ఆర్ స్టడీ దెన్ యూ విల్ బీ హ్యావ్ ఏ డేర్ టు డూ దట్ ఎగ్జామ్స్. ఓకే, యూ వాంట్ టు కంప్లీట్, రైట్. అలాగనే నువ్వు ఎప్పుడైతే బాహుగా కష్టపడతావో అప్పుడు నీకు ఆ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. నువ్వు ఎగ్జామ్ రాయకుండానే ఆ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. యూ విల్ బీ గెట్. ఇఫ్ యూ వాంట్ టు బీ స్ట్రాంగ్, యూ విల్ బీ రీడ్. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా చదువుతావో అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రాక్టీస్ చేయాలి. చదువుతూ ప్రాక్టీస్ చేయడం, చూడకుండా ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్స్ రాసుకోవడం, అన్నీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్, అవి క్వార్టర్లీ ఎగ్జామ్, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని నువ్వు రాసినప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ద్వారా నీకేమనిపిస్తుంది అంటే నేను రాయగలను అనే స్ట్రెంత్ పెరుగుతుంది. నేను రాయగలను, నేను కంప్లీట్ చేయగలను, ఈ ఎగ్జామ్స్ అన్నీ ఈజీగా ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను అని అనిపిస్తుంది. ఎప్పుడైతే మొత్తం టోటల్ బుక్స్ చదివి కాన్ఫిడెంట్గా ఉంటావో, అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి, అన్ని ప్రీ ఫైనల్ క్వార్టర్లీ ఎగ్జామ్స్, అర్థమైందా, 3 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. రోజు ఎగ్జామ్స్ పెట్టి కంప్లీట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ఫిట్గా మారుతావు. నేను ఎగ్జామ్ రాయగలను, యాన్యువల్ ఎగ్జామ్స్ రాయగలను అని చేసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే చదువుతావో, ఎప్పుడైతే ఆ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ క్వార్టర్లీ ఈ టీచర్స్ పెట్టే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేస్తావో అప్పుడు బలంగా తయారవుతావు. నేను రాయగలను అనే స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది ముందు, అయ్యో ఎగ్జామ్ డేట్ వస్తుందని చెప్పేసి బలంగా ప్రిపేర్ అవుతావు, బలంగా చదువుకుంటావు. అప్పుడు నువ్వు పాస్ అయిపోతావు. కొందరికి ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మార్క్స్ రావడానికి కారణం ఏంటి అంటే బాగా ఆలోచించి చదువుతూ ఉంటారు. ఎలా రాయాలని ఆలోచించి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలా రాసినప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. నువ్వు ఆలోచించకుండా రాసినప్పుడు, ఎలా పడితే అలా రాసినప్పుడు నీకు ఎక్కువ మార్క్స్ రావు. మేము కాలేజీ ఫస్ట్ రావాలి, కాలేజీ ఫస్ట్లో ఉండాలి అని చెప్పేసి అంత చదివి జ్ఞానయుక్తంగా ఆలోచించుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నువ్వు పోలిస్తే చూసుకుంటే నువ్వు సరిగా పట్టించుకోవు స్టడీస్ని. అందుకు నీకు తక్కువ మార్క్స్ వస్తాయి. అర్థమైందా? ఎవరైతే పట్టించుకోరో స్టడీస్ని, ఏ ఏదో ఒకటి అని చెప్పేసి రాసుకుంటూ పోతారు, పాస్ అయిపోతాంగా, టెన్షన్ ఎందుకు, మనకు 70-80% వస్తే సరిపోద్ది అని అనుకున్న వాళ్ళే. ఎవరైతే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని చదివారో, పట్టుబట్టి చదివారో వాళ్ళకు ర్యాంకులు వచ్చినాయి. చదవని వారికి ర్యాంకులు రాలా. ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటావో అప్పుడు పాస్ అయిపోతావు. కాన్ఫిడెంట్ లేనప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. వాళ్ళకున్న కాన్ఫిడెంట్కి మేము టాపర్లు అవుతామని అనుకున్నారు. వాళ్ళు గట్టిగా చదివారు, బాగా ప్రాక్టీస్ చేశారు అని వాళ్ళు అనుకున్నది జరిగింది. వాళ్ళు కాలేజీ టాపర్లు అయ్యారు. వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, ఎక్కువ చదివారు కాబట్టి, నీకన్నా ఎక్కువ చదివారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెంట్ని బట్టి వాళ్ళకి ఇంత మార్క్స్ వస్తాయని అంచనా కూడా వేసుకుంటారు. అలా చదువుతారు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఫిట్, ఇఫ్ యూ వాంట్ టు బీ డేర్, యూ వాంట్ టు బీ రీడ్ ప్రాపర్లీ. ఓకే, కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. మీరు ఇంటర్మీడియట్లో అయినా, 10th క్లాస్ అయినా, డిగ్రీ అయినా చదువుతున్నప్పుడు ఫ్యాకల్టీ చెప్తున్నవారు, టీచర్స్ చెప్తున్న మాటలు విని ఎలా చదవాలో తెలుసుకొని చదవాలి. ఎలా బుక్స్ చదివి మొత్తం కంప్లీట్ చేసుకొని ఫిట్గా ఉండాలి, కంప్లీట్ చేయాలి, మంచి స్కోర్ చేయాలని అనుకున్నవారు ఆలోచించుతూ ఉండకూడదు. మీ ఓన్ డిసిషన్తో ముందు పోకూడదు. ఇతరుల యొక్క సలహాలు కూడా తీసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. దెన్ ఓన్లీ యూ విల్ బీ గెట్ స్కోర్ మోర్ దెన్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఒకరు రన్నింగ్ పోటీకి వెళ్దాం అనుకున్నారు ఒక ఒక పట్టణంలో. అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే వాళ్ళ ఛాంపియన్షిప్ పొందుకుంటారా? ఆ రన్నింగ్ ఛాంపియన్షిప్, ఆ షీల్డ్ వస్తుందా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే?
అక్కడున్న వాళ్ళు కనీసానికి ఒక 350 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. రన్నింగ్ ఛాంపియన్ కోసం, ఆ ట్రోఫీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా వాళ్ళు అప్పటికే ప్రాక్టీస్ చేసి సుమారు 8, 9 నెలలైంది. వాళ్ళందరూ ఉరికే స్పీడు ఇతను ఇతను ఉరికే మన పర్సన్ ఉన్నారు కదా! మన పర్సన్ ఉరికే స్పీడు, రన్నింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా 3 కిలోమీటర్స్ ఉరుకుతున్నారు రోజు. వీళ్ళ ఈ పర్సన్ కూడా 4 కిలోమీటర్స్ ఉరుకుతున్నాడు. రన్నింగ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళంత స్పీడ్ లేరు. మన పర్సను అంత ఘోరంగా స్పీడ్‌గా వెళ్తాడు. కానీ వాళ్ళు 3 కిలోమీటర్లు వెళ్తే అదే సమయంలో మన పర్సను 4.5 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరం వెళ్ళగలడు. అంతగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ప్రాక్టీస్ లేకపోతే మన పర్సను అంతగా దూరం పోగలడా? వాళ్ళకన్నా ముందు పోగలడా? పోలేడు కదా! మన పర్సన్ పేరు రాము. ఇతరుల యొక్క వాళ్ళ పేర్లు చూస్తే సంథింగ్ ఏజ్ ఉంటాయి. వాళ్ళొక 350 మంది ఉన్నారు. అక్కడక్కడ స్టేట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రాక్టీసేషన్ టెస్ట్ ఎక్కడ పెడుతున్నారంటే హైదరాబాద్‌లో పెడుతున్నారు. దానికి ఎంపికైన వారు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ 3 రౌండ్స్ ఉంటాయి. అలా ఎంపికైన వాళ్ళలో మన రాము కూడా ఉన్నాడు. చివరికి 10 మెంబర్స్‌కి వచ్చారు. ఆ తర్వాత 5 మెంబర్స్‌ని తీసేశారు. 5 మెంబర్స్ ఉన్నారు. అందులో 5 మెంబర్స్‌లో ముగ్గురికే వచ్చింది. ముగ్గురికి షీల్డ్ ఇచ్చారు. అందులో మన రాము ఫస్ట్ ఉన్నాడు. అలా అనమాట. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో రన్నింగ్ వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. ఎవరైతే కొద్దిగా తక్కువ చేశారో వాళ్ళు సెకండ్ ఉన్నారు. ఎవరైతే ఇంకా కొద్దిగా తక్కువ చేశారో వాళ్ళు థర్డ్ ఉన్నారు. అలా వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకు ఎలాగా రన్నింగ్ ఛాంపియన్‌షిప్ వచ్చిందో, ముగ్గురికి ప్రైజెస్ వచ్చాయో, అలాగనే ఎవరైతే ఎక్కువ కాన్ఫిడెంట్ ఉండి ఎక్కువ రన్నింగ్ చేశారో అతను రామయ్య ఉన్నాడు. అతను కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అతను రన్నింగ్ ఛాంపియన్‌షిప్ అతనికి వచ్చింది. అతను వీళ్ళందరికన్నా ఎక్కువగా కష్టపడ్డాడు. ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేశాడు. ఎక్కువ రోజులు రన్నింగ్ చేస్తూ తనకొక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. నేను వీళ్ళందరికన్నా ఎక్కువ ముందు పోగలను, ఎక్కువ రన్ చేయగలను అని చెప్పేసి అనుకున్నాడు. అతనే ఒక ఛాంపియన్‌గా మారాడు రాము. అలా మీరు కూడా ఉండి ఛాంపియన్‌గా కావాలి అంటే కష్టపడాలి. కష్టపడినప్పుడు మీకు కూడా వాళ్ళకన్నా ఇతరుల కన్నా ఎక్కువ మనం ముందు పోవాలి. ఇతరుల కన్నా ఎక్కువగా మనం ఎక్కువ సాధించాలి. మనం ముందుండి మనమే అందరిని నడిపించే విధంగా ఉండాలి అని అనుకున్నాడు రాము. ఆ రాము పాస్ అయిపోయాడు. ఆ ఎగ్జామ్‌లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన దానికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే తప్ప టెస్టింగ్‌కు ఛాయిస్ ఉండదు. అలా ఉంటుందన్నమాట. అది ఎవ్రీ ఇయర్ జనవరిలో ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. ఎగ్జామ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. ఎవరైతే రన్నింగ్ ఫస్ట్ అవుతారో వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు మళ్ళీ కూడా. ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా మీరు ముందుగా రెడీ అయ్యి ఉండండి. ఆ మీలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలి అంటే మీరు బహుగా కష్టపడాలి. అప్పుడు కానీ మీరు అనుకున్నది సాధించలేరు.